పంపిస్తాను. ఓకే. సో అంటే స్క్రీన్ రికార్డ్ చేస్తే సరిపోతుందా? మేము కూడా కనిపించాలా? ఎలా సార్? మీరు కనిపించకపోయినా పర్లేదు మేడం. మీరు చేసే కోడు ఓకే. ఇప్పుడు నేను ఏవైతే టాపిక్స్ చెప్పానో దాని మీద ఎగ్జాంపుల్ కోడ్ నేను చెప్పింది కాకుండా, ఎందుకంటే ఈరోజు వీడియో నేను రికార్డ్ చేయలేదు కాబట్టి జస్ట్ ఎగ్జాంపుల్‌గైనా లేదంటే ఆ ఫైల్ నేను క్యాన్వాస్‌లో అప్‌లోడ్ చేస్తాను. ఓకే. అలా అయినా చేయొచ్చు. సార్ దేన్ని యూజ్ చేయాలి సార్? అంటే ఈ ఇంటెలిజేలో మేము వర్క్ చేస్తూ, ఆ కోడ్‌ని ఇంప్లిమెంట్ చేస్తూ, ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, వీడియో తీసి పెట్టాలి మీకు. అంతే కదా మీరనింది? ఆ! ఇంటెలిజే గానీ, ఎక్లిప్స్ గానీ, విజువల్ స్టూడియో గానీ మీరేదైనా యూజ్ చేయొచ్చు. ఈవెన్ ఆన్‌లైన్ వర్షన్ కూడా యూజ్ చేయొచ్చు. ఇంటెలిజే అంటే మంచిది. ఆ! ఇంటెలిజేనే ఉంది సార్. సో, దాంట్లో హోంవర్క్ చేయాలి. మిగతా వాళ్ళు క్లాస్‌లో ఉన్నోళ్ళు శ్రీకాంత్ రాలేదు. పవన్ రాలేదు. హ్మ్. హ్మ్. సో, ఇంకా ఎవరు రావట్లేదు. ఆహ్, రాకేష్ అందుకే మేడం అంటే క్లాస్ స్టార్ట్ అయినప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ వీళ్ళకి లాస్ట్ వరకు ఉండదు స్టూడెంట్స్‌కి. మేబీ వాళ్ళు బ్రేక్‌ఫాస్ట్ చేయడానికెళ్లారేమో సార్. హ్మ్. సో, అది అంటే బ్రేక్‌ఫాస్ట్ చేయడానికైనా హ్మ్. మన మనం ఆగలేం కదా మేడం. ఇక్కడ యాక్చువల్‌గా నేను 1 అవర్ లేట్ ఈరోజు. ఈ టైం కల్లా యెస్ సార్. పైథాన్ యెస్. అయిపోవాలి. యెస్ సార్. హ్మ్. యాక్చువల్‌గా నేనిప్పుడు తింటూ ఒక పక్క వింటున్నాననమాట. ఓకే అంటే మేడం. జస్ట్ ఒక 5 మినిట్స్ కంప్లీట్ చేద్దామని. ఓకే. ఓకే. అదే మీరు డిన్నర్ ఇవన్నీ సాక్రిఫైస్ చేస్తున్నట్టున్నారు గదా సార్. అవును మేడం. అసలు మీరింత డెడికేటెడ్‌గా ఉన్నప్పుడు ఇంకా స్టూడెంట్స్ మేము కూడా హ్మ్. హ్మ్. అందుకని నేను వెంటనే లాగిన్ అయ్యి ఇంకా కొంచెం ఉంటే ఇంకా కంప్లీట్ చేసేస్తున్నాను సార్. ఒక 5 మినిట్స్‌లో చేసేద్దాము అని. సో, వాళ్ళెలా ప్లాన్ చేసుకుంటున్నారో మరి. హ్మ్. అవును మేడం. సరే మేడం మనం క్లాస్ స్టార్ట్ చేసేయొచ్చు. నేను క్లాస్ స్టార్ట్ చేస్తాను. ఓకే. సో, ఓకే. నేను ఒక్కలున్నా సరే స్టార్ట్ చేస్తాను. సో, ఐ డోంట్ వాంట్ టు వరీ అబౌట్ ఎవ్రీవన్. బట్ లెట్స్ స్టార్ట్ విత్ ఎ వర్డ్ ఆఫ్ ప్రేయర్. షూర్ సార్. Father in heaven, grateful for today and the opportunity to be in this class. Heavenly Father, please bless each one of them in this class so that they may have a joy and intention to learn and grow for this wonderful journey. Bless them that they may be successful in this career. Also, bless them with knowledge and wisdom to learn more about Java and Python, especially for this wonderful course. Love you so much for this. I pray in the name of Jesus Christ. Amen. సో ఏమైనా అంటే ఏంటంటే మనం ఎప్పుడు ప్రేయర్ అయిపోతే ఏమని చెప్పడం వల్ల ఏంటవుతుందంటే ఆహ్, వీ అది జరుగుతుందనేసి మనం ఏదైతే భగవంతుని అడుగుతున్నామో అదన్నీ అవుతుందని. సో ఓకే. మీకు నిన్న వేరియబుల్స్, మ్యాథ్ ఆపరేటర్స్ ఐడియా ఉంది కదా మేడం. ఆల్రెడీ మనం ఫస్ట్ క్లాస్‌లో డిస్కస్ చేసాం. యెస్ సార్. ఓకే. Yes, సో sir. ఆ వీడియో కూడా మీకు అప్‌లోడ్ చేశాను. అవన్నీ మీరు ఆహ్, సో నేను స్క్రీన్ షేర్ చేసి సో నేను ఆమ్, అవన్నీ మీరు ఫాలో అవుతేనే నేను ఏదైతే చెప్తున్నానో ప్రోగ్రామింగు అది ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఆఫ్ కోడ్ మీరు రాస్తూ ఫాలో అవుతూ ఉండాలి. షూర్ సార్. ఎందుకంటే మనకి దాని కంటిన్యూషనే ఉంటుంది నెక్స్ట్ కోడ్ కూడా. యెస్ సార్. ఓకే. సో మ్యాథ్ ఆపరేటర్స్ ప్రింటింగ్ అండ్ ఇన్పుటింగ్
నేను చెప్పాను. సో మళ్ళీ అవి మీకు స్పీడ్గా ఇన్పుటింగ్ గురించి ఈరోజు ఈరోజు జూపిటర్ యూజ్ చేయలేదు సార్, కొలాబ్ రీసెర్చ్ ఇది యూజ్ చేస్తున్నారా? అది యూజ్ చేసినా పర్లేదు, ఇది ఆన్లైన్లో కదా, ఏదైనా యూజ్ చేయొచ్చు మేడం, అంటే ఇది చూపిద్దామని. అది కూడా ఆన్లైనే కదా సార్ యూజ్ చేసింది మొన్న? అది ఆన్లైనే మేడం. సో అంటే ఇది ఇది ఈరోజు చూపిద్దాం అనేసి. ఇది ఓకే 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 ఫస్ట్ డే ఆఫ్ ద క్లాస్. ఓకే, సో లెట్ స్టార్ట్. ఇక్కడ మనం కోడ్ రాసాను అనుకోండి. ఇప్పుడు సపోజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అనుకోండి. వై ఎవరు ప్లీజ్ రికార్డ్ ద క్లాస్. ఓకే ఓకే, ఐఎమ్ రికార్డింగ్. గుడ్, డోంట్ వరీ. సో ఈ క్లాస్ నేను రికార్డ్ చేస్తున్నాను, దిల్లేశ్వరరావు. సో ఓకే ఓకే, సో ఇక్కడ ఇది ఫస్ట్ డే ఆఫ్ ద క్లాస్. ఇప్పుడు y ఈక్వల్ టు 4 అని. ఓకే, మనం ప్రింటింగ్స్ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ, ప్రింటింగ్ ఇన్పుటింగ్ గురించి. సో నేను ఇప్పుడు ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్, ఓకే, ప్రింట్ ఆఫ్ 3 అనే దీంట్లో ఒక స్ట్రింగ్. సో మీకు పైథాన్లో చెప్పాను, సింగిల్ క్యారెక్టర్ అయినా డబుల్ క్యారెక్టర్ అయినా అది స్ట్రింగ్ కింద కన్సిడర్ చేస్తుంది. ఓకేనా, సింగిల్ కోట్స్ ఉన్నా సరే. 3 times 4 ఈక్వల్స్ ఈక్యూఏ ఈక్వల్స్ 3 4s 12 ఇలా ఉంది. సో ఇప్పుడు దీన్ని నేను రన్ చేస్తే జస్ట్ ఏంటో చూద్దాం. రన్నింగ్ స్లో. ఓకే, అంటే మనకి ఇది స్ట్రింగ్ కాబట్టి ఇదే ప్రింట్ అయింది. సో మనకి స్ట్రింగ్లో ఉన్నదే ప్రింట్ అయింది. మనకు అలా కాదు కదా, మనకి ప్రింట్ అవ్వాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను ఈ 3ని తీసేస్తున్నాను. తీసేసి 3 బదులు మనం ఏంటి 3లో మనం ఏం స్టోర్ చేసి ఎక్స్లోని 3 స్టోర్ చేసుకున్నాం. సో నేను ఇక్కడ ఒక స్ట్రింగ్ ఈ టైమ్స్ అనే దాన్ని నేను ఇందులో పెట్టేస్తున్నాను. ఓకే, ఎక్స్లో ఏదైతే ఉందో అది ప్రింట్ అవుతుంది ఫస్ట్. ఓకే, సో అలాగే ఇక్కడ 4ని తీసేస్తున్నాను మొత్తాన్ని. ఈ 4ని తీసేసి నేను ఏం చేస్తానంటే y అనేదాన్ని పెట్టాను. పెట్టిన తర్వాత ఈక్వల్స్ ఇక్కడ, సో ఇక్కడ మనకి ఏంటంటే ఈక్వల్స్ అనేది కూడా ఒక స్ట్రింగ్ లాగా ఉండాలి. సో ఇది ఏం చేస్తాను, ఇక్కడ ఇలాగ రిమూవ్ చేసేస్తాను. రిమూవ్ చేసి ఫస్ట్ ఎక్స్ టైమ్స్, ఓకే, ఎక్స్ టైమ్స్ వాట్ ఎవర్ మేబీ, ఎక్స్ 5 అవ్వచ్చు, 6 అవ్వచ్చు, 7 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఇక్కడ మనం ఇదైంది వై. ఇక్కడ నేను ఇంకోటి ఈక్యూయుఏఎల్ఎస్ ఈక్వల్స్ ఎక్స్ టైమ్స్ వై. లెట్స్ సి. సో నేను దీన్ని రన్ చేస్తాను. ఇక ఎక్స్ టైమ్స్ వై ఈక్వల్స్ ఎక్స్ టైమ్స్ ఇంటూ వై. సో ఇట్ డస్ నాట్ మేక్ సెన్స్. ఇక్కడ ఎక్స్ ఇన్వాలిడ్ సింటాక్స్, పెరాప్స్ యూ ఫర్గట్ ఏ కామా. సో నేను ఇక్కడ ఏమి ఉంటుందంటే కామా మర్చిపోయాం అనేసి. సో ఇంకోటి ఏంటంటే ఇలా చేయకూడదు మనం. సో అప్పుడు మనం ఏం చేయాలని ఒక టాపిక్ ఇంట్రడ్యూస్ చేశాను, అదేంటి, సో ఇదంతా ఒకటి కదా, యాడింగ్ స్ట్రింగ్స్ అండ్ అదర్ థింగ్స్ కాల్డ్ కంకాటినేషన్. ఇప్పుడు నేను దీన్ని రన్ చేశాను అనుకోండి, మళ్ళీ మనకి ఏమైందంటే ఇక్కడికి వచ్చినప్పుడు ప్రింట్ ఎక్స్ టైమ్స్ ప్లస్ వై ఈక్వల్స్ ఎక్స్ టైమ్స్ వై, ఇన్వాలిడ్ సింటాక్స్, పెరాఫ్ యూ ఫర్గెట్ కామా అనేసి. వాట్ ఈజ్ ఇన్వాలిడ్ సింటాక్స్? సో ఇక్కడ మళ్ళీ, సో ఇక్కడ ప్లస్ అనేది నేను మర్చిపోయాను. మళ్ళీ ఇప్పుడు రన్ చేయండి. ఒక్కొక్క మిస్టేక్స్ని మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. టైప్ ఎర్రర్ ఇక్కడ ఏంటంటే అన్సపోర్టెడ్ ఆపరెండ్ టైప్ ఎస్ ఫర్ ఇంట్ అండ్ స్ట్రింగ్. ఇక్కడ చూడండి, మన ఇక్కడ ఇంట్ని స్ట్రింగ్ అనేది ఇది ఉంది, ఇది ఇంట్. ఎందుకంటే నువ్వు అన్నీ కలిపి రాయకూడదు. సో స్ట్రింగ్స్ని ఇంట్ని కంకాటినేషన్ చేసాం. అయితే ఇప్పుడు ఏ ప్లస్ అంటే కంకాటినేషన్ చేసాం, రెండు యాడ్ చేసి రాసాం. అయితే నెంబర్ అనేది 3 and 4 అనేది ఏంటి,
సో 3 నెంబర్స్ అనేది ఏంటవుతుందండి ఇంట్ టైపు ఇంటీజర్ ఇంటీజర్. సారీ ఇక్కడ ఇంటీజర్. బట్ మనకున్నది ఏంటంటే మనం ఇక్కడ ఏం రాసాం, ఎక్స్ని అలా వదిలేసాం. నేను ఇప్పుడు ఎక్స్ బదులు ఏం చేస్తానంటే ఎస్టీఆర్ ఇది స్ట్రింగ్ కింద మార్చేస్తాను. ఓకే, ఇక్కడ మళ్ళీ దీన్ని కూడా ఎస్టీఆర్ కింద పెట్టి వైన్ కూడా స్ట్రింగ్ కింద మార్చేస్తాను. అంటే ఓకే, వైన్ కూడా స్ట్రింగ్ కింద మార్చాను. సో మళ్ళీ ఇంకిక్కడ ఏముంది, ఎస్టీఆర్, దీన్ని కూడా మనం స్ట్రింగ్ కింద మార్చి ఇవ్వాలి. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేసాను అనుకోండి, చూడండి ఇప్పుడు కరెక్ట్గా వచ్చిందా లేదా. 3 times 4 = 12. 3 times 4 = 12. సో ఏం చేసాం, ఎక్స్ = 3 y = 4 అనేది ఇంటి టైప్, దాన్ని స్ట్రింగ్ కింద మార్చాలంటే ఏం చేయాలి, స్ట్రింగ్ ఆఫ్ ఎక్స్, ఎందుకంటే ఇది స్ట్రింగ్ కాబట్టి. ఓకే, దీన్ని ఏమంటారంటే టైప్ కాస్టింగ్ అంటాం. ఏమంటాం దీన్ని, టైప్ కాస్టింగ్ అంటాం. ఇప్పుడు నేను ఇక్కడ వాల్యూస్ చేంజ్ చేయక్కర్లేదు. ఇప్పుడు నేను ఇక్కడ వాల్యూస్ చేంజ్ చేశాను అనుకో, 5 4s are 20. 5 times 4 = 20 అంటే 5 times. సో అలా అనేసి ఫైవ్ టైమ్స్ నీకు స్పేస్ ఇచ్చాను కాబట్టి ఇలా అని. సో ఇప్పుడు నేను ఇక్కడ నేను ఏం చేశానంటే, సపోజ్ ఇన్పుట్ ఫంక్షన్ ఇక్కడ ఓకే, ప్లీజ్ ఎంటర్ ర్యాండమ్ నెంబర్. ఓకే, ప్లీజ్ ఎంటర్ ర్యాండమ్ నెంబర్. సో ఇన్పుట్ ఫంక్షన్ అనేది ఏం చేస్తుందని నేను చెప్పాను మీకు. మళ్ళీ ఫంక్షన్ ఇన్ పైథాన్. ఓకే, మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఇన్పుట్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే, ఏం లేదు, సేమ్ నిన్న ఏం చేసాం అది అలౌస్ యూజర్ టు ఇన్పుట్ ద వాల్యూ. స్కానర్ క్లాస్ లాగా జావాలో స్కానర్ క్లాస్ ఉంటుంది, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఇక్కడ ఏం చెయ్యం, ఆ ప్రాంప్ట్ ఏదో అయితే ఉందో అది మనల్ని అడుగుతుంది. సో పారామీటర్ ప్రాంప్ట్ అనేది స్ట్రింగ్ రిప్రజెంట్ డిఫాల్ట్ మెసేజ్ బిఫోర్ ద ఇన్పుట్. సో ఎనీవేస్ ఇది మీకు తెలిసే ఉంటుంది. ఇన్పుట్ ఫంక్షన్ అంటే ఇట్ విల్ ఆస్క్ యూజర్ టు ఎంటర్ ద వాల్యూ, అంటే మనల్ని అడుగుతుంది, అది వాల్యూని ఎంటర్ చేయమంటుంది. ఇప్పుడు నేను దీన్ని రన్ చేశాను అనుకోండి, ప్లీజ్ ఎంటర్ ర్యాండమ్ నెంబర్ 23. ప్లీజ్ ఎంటర్ ఏ ర్యాండమ్ నెంబర్. ఆ ర్యాండమ్ నెంబర్ ఎంత, 23. సో ఇప్పుడు నేనేం చేశానంటే ఈ ఇన్పుట్ని ఆన్సర్ అని స్టోర్ చేశాను. స్టోర్ చేసి వచ్చి ఏఎన్ఎస్, వాట్ ఈస్ ఏఎన్ఎస్ అనేది ఒక వేరియబుల్. ఏఎన్ఎస్, ఓకే, ఏఎన్ఎస్ అనేది ఒక వేరియబుల్. సో నేను అయితే ఈ ఏఎన్ఎస్ని కాపీ చేసి టైప్ ఆఫ్ ఏఎన్ఎస్, ఓకే, టైప్ ఆఫ్ ఏఎన్ఎస్ చేస్తే ప్లీజ్ అంటే ర్యాండమ్ నెంబర్, ఓకే, 23. సో 23 ఎందుకంటే ఇది స్ట్రింగ్ టైప్ కదా, స్ట్రింగ్ ఇన్పుట్ అనేది స్ట్రింగ్ టైప్. ఓకే, సో ఇన్పుట్ ఫంక్షన్ ఓన్లీ రిటర్న్స్ ఏ స్ట్రింగ్ టైప్, a string representing a default message before the input. ఓకే, సో ఇన్పుట్ మీకు ఎప్పుడైనా తెలియకపోతే ఇలాగా ఇన్పుట్ ఫంక్షన్ పైథాన్ is an string type. Whatever you enter as input, the input function converts into a string. So make sure that what kind of input function ఏం చేస్తుందంటే, so in Python we use the input function to take the input from the user. Whatever you enter as a input, okay, ఏదైతే నువ్వు ఎంటర్ చేస్తావో the input function converts it into a string. If you enter as an integer value, still input function converts into a string. సో ఇప్పుడు మనకి ఏం చేయాలి, మనం సపోజ్ మనకి స్ట్రింగ్ కింద రావాలని టైప్ అనేది ఏం చేస్తుందంటే, టైప్ అనేది ఒక మెథడ్. టైప్ మెథడ్లో మనం ఏం పాస్ చేసాం, ఆన్సర్ అనేది. ఈ మెథడ్ ఏం చేస్తుందంటే అది ఏదనేసి మనకి తెలియజేస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేశానంటే
ఫ్లోట్ ఆఫ్ ఆన్సర్ అని ఇచ్చాను అనుకోండి, ప్లీజ్ ఎంటర్ ఫ్లోట్. ఆ టైప్ ఫ్లోట్ అనేది అంటే మనం ఏ టైప్ కింద మనం మార్చుకుందా ఉంటే దాన్ని అలాగా మారుస్తుంది. అంటే ఫ్లోట్ అనేది ఇప్పుడు సో నేను ఇక్కడ ఫ్లోట్ బదులు ఇంట్ అని ఇచ్చాను అనుకో, అది ఇంట్ టైప్ అంటే ఆ డేటా టైప్ని మీకు మెన్షన్ చేస్తుంది. సో మేక్ షూర్ దట్ ఇప్పుడు ఫ్లోట్ నేను తీసేసి ఆన్సర్ ఇలా రాసుకోవచ్చు. ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లోట్. సో ఇక్కడైతే ఇన్పుట్ అనేది ఏ టైప్ అని చెప్పాను, స్ట్రింగ్ టైప్. మనం ఏది ఎంటర్ చేసినా స్ట్రింగ్ టైప్కి వచ్చేస్తుంది. ఇప్పుడు నేను దీన్ని దేంట్లోకి మార్చాను, ఫ్లోట్ అనే దాంట్లోకి మార్చాను. అయితే మళ్ళీ నేను ఈ వేరియబుల్లో స్టోర్ చేశాను, ఇంకొక వేరియబుల్లో కూడా. లెట్స్ ఇప్పుడు నేను ఇక్కడ A1 అని ఒక వేరియబుల్ పెట్టాను అనుకోండి. సారీ, అది సో 4.6 అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం అది సో దీని గురించి అయితే నేర్చుకున్నాం. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, సో నేను చెప్పినట్టుగా నాకు ఎక్సర్సైజ్ పైథాగరస్ థీరంలోనే ఏంటంటే, పైథాగరస్ థీరం అంటే జస్ట్ సింపుల్గా గుర్తుపెట్టుకోండి, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్. మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అది. ఓకే, సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే గెట్ 2 నెంబర్స్ ఫ్రమ్ ద యూజర్. గెట్ 2 నెంబర్స్ ఫ్రమ్ ద యూజర్. సో హౌ మెనీ నెంబర్స్ ఫ్రమ్ ద యూజర్? 2 నెంబర్స్. సో ఆ 2 నెంబర్స్ లెట్స్ సే A, B అనుకోండి. కంప్యూట్, వాట్ ఈస్ కంప్యూట్ మీనింగ్? Compute and print the length of a side C. సారీ, ఇప్పుడు AB ఏ అడ్జసెంట్ సైడ్, B ఆపోజిట్ సైడ్ అయిందనుకో, C అయితే అవుతుంది, హైపోటెనస్ అవుతుంది. హైపోటెనస్ అంటే సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్. ఓకే, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, మీకు ఫార్ములా అర్థమైంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సైడ్ 1 అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను, ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్ ఇన్పుట్. ఎందుకంటే ఇన్పుట్ ఫంక్షన్ ఏం చేస్తుంది, స్ట్రింగ్స్ని రిటర్న్ చేస్తుంది. నేను అంతటిని ఏం చేశానంటే ఫ్లోట్లోకి చేంజ్ చేస్తాను. ఇప్పుడు నేను ఒక స్ట్రింగ్స్ని పాస్ చేశాను, లెంగ్త్ ఆఫ్ ఏ సైడ్ ఏ. సైడ్ ఏ అంటే ఏంటి ఇక్కడ? ఓకే, సైడ్ 1 అంటే సైడ్ ఏ కదా, ఫస్ట్ సైడ్. సో మీకు స్క్రీన్ షేర్ చేశానా? చేశాను. సో ఇలా ఉంటే, సో ఇక్కడ ఏ సపోజ్ ఇది అనుకోండి, బి ఇది అనుకోండి, ఇది సి అనుకోండి. మనకు హైపోటెనస్ స్క్వేర్ పైథాగరస్ థీరంలో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్. ఓకే, ఏదైనా అది కావాలంటే ఒకటి అటువైపు పంపించి ఇటువైపు పంపి మొత్తానికి ఇది చేస్తాం. అలాగే ఇక్కడ సైడ్ ప్లస్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్. ఓకే, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్. సో ఇప్పుడు నేనేం చేశానంటే, ఇప్పుడు సైడ్ 2 ఈక్వల్ టు సేమ్ అదే మెసేజ్, ఫ్లోట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ LENGTH, సారీ లెంగ్త్ LENG రాయలే, length of side B. Okay, length of side B. Okay, now okay, side 3 అంటే ఇక్కడ
ఏ స్క్వేర్ అన్నట్టుగా. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే సేమ్ ఇప్పుడు మనకి ఏంటంటే సైడ్ 1 స్క్వేర్ చేయాలి కదా. సైడ్ 1 ఎక్స్పోనెన్షియల్ చెప్పాను కదా స్క్వేర్ అంటే. ఎక్స్పోనెన్షియల్ అంటే మీకు నిన్న చెప్పాను గుర్తుందా మీకు, 2 స్టార్లు యాస్ట్రిక్స్ Yes, వచ్చి sir. అంటే ఇది ఏ స్క్వేర్ని మనం ఎలా రాసుకోవచ్చు ప్రోగ్రామింగ్లోని. సో మామూలుగా అయితే ఏ Into టైమ్స్ ఏ రాస్తాం. ఇక్కడ ఇక్కడ ఎలా రాస్తాం, 2 స్క్వేర్ని ప్రోగ్రామింగ్లో ఇలాగ 2 స్టార్లు వచ్చాయి అనుకోండి. ఇక్కడ సరే పక్కన ఏ స్టార్ స్టార్ ఏ వచ్చింది అనుకోండి, ఇది ఏ స్క్వేర్ అనేసి. సో నేను చెప్పింది హోప్ఫుల్లీ గుర్తుంటుంది అనేసి. సో ఇక్కడ నేను అవన్నీ యాడ్ చేస్తున్నాను చూద్దాం. సైడ్ 1 స్క్వేర్, సైడ్ 2 టైమ్స్ సైడ్ 2 స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు దీనికి నేను ఏం చేస్తానంటే రూటు ఇస్తాను. అంటే ఇప్పుడు ఇప్పుడు ఇది S3 కాదు కదా, సి స్క్వేర్ కాదు కదా. ఇక్కడికి వస్తే మీరు సో ఫస్ట్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్. ఓకే, సి కావాలి కాబట్టి నేను ఏం చేస్తాను, సి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకే, సి ఈక్వల్ టు ఏ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో దిస్ ఇస్ మేక్ సెన్స్. ఇప్పుడు నాకు సిఏ ఉంది, ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ నేను జస్ట్ ఏం పెట్టాలంటే రూట్ పెట్టాలి. ఓకే, సి స్క్వేర్. ఇప్పుడు స్క్వేర్ రూట్ని ఎలా రాస్తుంటే ప్రోగ్రామింగ్లో పవర్ ఆఫ్ 1/2 అని. ఓకే, పవర్ ఆఫ్ 1/2 తెలుసు కదా. స్క్వేర్ రూట్ని ఏమని రాస్తాం, పవర్ ఆఫ్ 1/2 అనేసి. సో పవర్ ఆఫ్ 1/2 అని మనం ఏం రాస్తాం ఇక్కడ. సో నేను ఏం చేస్తాను, ప్రింట్లో ఇక్కడ ఏం చేస్తానంటే ద లెంగ్త్ ఆఫ్ సైడ్ సి ఈజ్ ఓకే ప్లస్ STR. ఎందుకంటే మనం అంతటినీ స్ట్రింగ్స్లోకి మార్చాలి. ఓకే, ఇది స్ట్రింగ్లో ఉంది కాబట్టి రిమైనింగ్ దాన్ని కూడా సైడ్ 3. ఓకే, సైడ్ 3లోని ఇప్పుడు నేను రన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు లెట్స్ సే ఇక్కడికి వచ్చిన తర్వాత సో ఇప్పుడు ఏ వాల్యూ నేను 2 అనుకుందాం అనుకో. 2 స్క్వేర్ ఎంత, ఇక్కడ ఏ ఈక్వల్ టు 2 అని అనుకుంటాను ఈజీ సింపుల్గా. బి ఈక్వల్ టు సపోజ్ 4 స్క్వేర్ 16, 2 స్క్వేర్ 4. ఓకే, సో ఏ స్క్వేర్ ఎంత అవుతుంది 4. ఓకే, ప్లస్ బి స్క్వేర్ అనేది ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 16 ఈక్వల్ టు సి స్క్వేర్. సో సి స్క్వేర్ తీసాం కాబట్టి రూట్ పెట్టాలి. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే 25 రూట్ ఈక్వల్ టు సి. 25 రూట్ ఎంత 5. సో దీని వాల్యూ ఎంత అవుతుంది అంటే సి ఈక్వల్ టు 5. ఇప్పుడు నేను ఏ వాల్యూ అక్కడ మనం ఎంత తీసుకున్నాం 2 కదా తీసుకున్నాం, 2 కదా, 2 ఎంటర్ చేశాను. బి వాల్యూ ఎంత తీసుకున్నాం 4. ద లెంగ్త్ ఆఫ్ ద సైడ్ సి ఈజ్, ఎందుకంటే ఫ్లోటింగ్ పాయింట్స్లో ఎగ్జాక్ట్గా రాదు, అది చెప్పాం కదా గుర్తుంది కదా మీకు. అదే ఇంట్ అనుకోండి, అబ్బా ఇంట్ టైప్లోకి వచ్చేటప్పటికి అలా మారుతుంది. ఇంట్లో లెట్స్ సే ఇంట్లో చూద్దాం, ఇది ఫ్లోటింగ్ పాయింట్స్లో ఇలాగ అయింది. నేను దీన్ని ఇంటి కింద మార్చాను అనుకోండి, చూద్దాం. ఇక్కడ 2 ఎంటర్ చేస్తే, ఇక్కడ 4 ఎంటర్ చేస్తే సేమ్, ఎందుకంటే ఇది ఆ టైప్లో వచ్చింది. సో ఫ్లోటింగ్ పాయింట్స్లో వచ్చింది. సో నేను బ్యాక్ వెళ్తాను, ఇలా ఇక్కడికి ఉంచుదాం. సో తర్వాత మనం చేంజ్ చేద్దాం ఎందుకనేసి, ఎందుకంటే
కరెక్ట్గా డివిజన్కి వచ్చేటప్పటికి ఆ వాల్యూ రాలే. సో ఓకే, తప్పు చేశాను నేను ఇక్కడ. ఇది రైటే యాక్చువల్గా, ఈ వచ్చిన వాల్యూ కరెక్టే. నేను ఇందాక మీకు చెప్పింది తప్పు, సారీ. 2² అంటే 4 + 16 20 అవుతుంది. నేను దీన్ని 3 కింద తీసుకుంటాను సపోజ్. అప్పుడు ఇది 3² అంటే 9 అవుతుంది. 9 + 16 = 25 = 5. 25. సో మనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. నేను మళ్ళీ దీన్ని రన్ చేస్తాను. Yes. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ 3 ఎంటర్ చేశాను, ఇక్కడ 4 ఎంటర్ చేశాను. ఓకే, ఫ్లోటింగ్ పాయింట్స్ వచ్చింది. ఇప్పుడు నేను ఇంటు కింద మార్చి చూస్తాను. ఏంటబ్బా అది రాలేదు అనుకున్నాను నేను. ఏ = ఇందాక 3 ఎంటర్ చేసాం, మనం ఏదైనా ఎంటర్ చేసుకోవచ్చు. 3 4 ఓకే 5.0 ఇది కూడా ఫ్లోటింగ్ పాయింట్స్లో వచ్చింది. దాని తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఓకే, సో ఇప్పుడైతే ఈ ప్రాబ్లం అర్థమైంది కదా ఇది మీకు? ఎనీ డౌట్స్? Yes, sir. ఓకే మేడం, మీకు అర్థమైంది No, కదా? sir. అర్థమైంది సార్. నెక్స్ట్ లిస్ట్స్కి వెళ్దాం, లిస్ట్ గురించి. ఓకే, సో లిస్ట్ గురించి వెళ్దాం. లిస్ట్కి వెళ్ళే ముందు నేను దాని గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మీరే ఉన్నారు కాబట్టి పర్వాలే. అంటే మీరు ఢిల్లీశ్వరరావు మీరు అంటే రెగ్యులర్గా ఏ క్లాస్ మిస్ అవ్వకుండా వస్తున్నారు. అందుకే నేను ఒక్కళ్ళున్నా చెప్తాను మేడం, క్లాసు కాన్స్టెంట్గా ఉంటే ఒక్కళ్ళున్నా చెప్తాను. సో రెగ్యులర్గా ఏ పనులు ఉన్నా సరే మనం కమిట్మెంట్ మిస్ అవ్వకూడదు. నాకేంటంటే గోలు, నా క్లాసులో ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ జాబ్ రావాలి అనేసి. సో ఇప్పుడు లిస్ట్ గురించి చూద్దాం. ఓకే, మనకి చాలా తెలుసు లిస్ట్ అంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనేసి, నెంబర్ ఆఫ్ థింగ్స్ అనేసి. ఓకే, పైథాన్ లిస్ట్స్ ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ అండ్ వర్సటైల్ బిల్ట్ ఇన్ టైప్స్. జస్ట్ సింపుల్గా గుర్తుపెట్టుకోండి, లిస్ట్ అనేది బిల్ట్ ఇన్ టైప్స్, విచ్ మీన్స్ ఇట్ కమ్స్ విత్ ద పైథాన్. ఓకే, దే allow us to store multiple items in a single variable. అయితే లిస్టు అయితే ఒకటి ఏం చెప్పాలనుకున్నా అంటే, లిస్ట్ అనేది కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్, ఇట్స్ ఎ బిల్ట్ ఇన్ టైప్, ఇట్ స్టోర్స్ మల్టిపుల్ వాల్యూస్, ఈవెన్ డిఫరెంట్ డేటా టైప్స్. In a single. ఏంటమ్మా? లేదు సార్, చెప్పండి సార్. ఈవెన్ ఇట్ స్టోర్స్ డిఫరెంట్ డేటా టైప్స్ అన్నట్టుగా, డిఫరెంట్ డేటా టైప్స్ని స్టోర్ చేస్తుంది. సో ఇట్ స్టోర్స్ డిఫరెంట్ డేటా టైప్స్. ఓకే, సో చూద్దాం. సో ఫస్ట్ థింగ్, హౌ టు క్రియేట్ ఎ లిస్ట్. మనం లిస్ట్ అనేది ఎలా క్రియేట్ చేస్తాం హైపోథెటికల్ క్వశ్చన్ కింద. ముందు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఇన్ ఆర్డర్ టు క్రియేట్ ఎ లిస్ట్ బై ప్లేసింగ్ ఎలిమెంట్స్ ఇన్సైడ్ స్క్వేర్ బ్రాకెట్స్. ఏం చేస్తాం అంటే, ఇన్సైడ్ స్క్వేర్ బ్రాకెట్స్లోని ఎలిమెంట్స్ ఉంటాయి, సపరేటెడ్ బై కామాస్, లైక్ 1, 2 అలా అని. ఓకే, ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనుకోండి, మళ్ళీ మీకు ఫస్ట్ నుంచి చూపిస్తాను. ఇక్కడికి వచ్చినప్పుడు లిస్ట్ అనేది ఏంటి? కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. ఇట్ కెన్ స్టోర్ మల్టిపుల్ డేటా టైప్స్. ఓకే, like a array in other programming languages. And also list can ఏం చెప్పుకున్నాం, స్టోర్ మల్టిపుల్ డేటా టైప్స్, కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్, అండ్ ఇట్స్ ఇన్ ఏ బిల్ట్ ఇన్ టైప్. ఓకే, ఇప్పుడు నేను ఏజెస్ ఈక్వల్ టు 23, 34, 56 అని ర్యాండమ్గా ఇచ్చాం. ఓకే, చూడండి స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయి, కామాతో ఎండ్ చేసాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే ప్రింట్ ఆఫ్ ఏజెస్. ఓకే, నేను ఏజెస్ ప్రింట్ చేస్తే ఏదవుతుంది, అందులో ఉన్నవన్నీ వాల్యూస్ వస్తాయి. సో ఇది ఒకటి. ఇప్పుడు లిస్ట్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ లిస్ట్ అనేది ఆర్డర్డ్. ఓకే, ఆర్డర్లో ఉంటాయి. దే మెయింటైన్ ద ఆర్డర్ ఆఫ్ ఎలిమెంట్. They maintain elements. Okay, mutable.
items can be changed after creation. Allow duplicate values. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటి, ఆర్డర్డ్ అంటే దే మెయింటైన్ ద ఆర్డర్ ఆఫ్ ద ఎలిమెంట్స్. ఓకే, అవి మెయింటైన్ చేస్తాయి ఆర్డర్. సెకండ్ వన్ ఏంటంటే మ్యూటబుల్ ఐటమ్స్ కెన్ బి చేంజ్డ్ ఆఫ్టర్ క్రియేట్ చేసిన తర్వాత కూడా చేంజ్ అవుతాయి. అలౌ డూప్లికేట్ వాల్యూస్ అంటే దే కెన్ కంటైన్ డూప్లికేట్ వాల్యూస్. ఓకే, డూప్లికేట్ వాల్యూస్. సో ఇంకోటి యాక్సెస్ లిస్ట్ ఎలిమెంట్స్. హౌ టు యాక్సెస్ లిస్ట్ ఎలిమెంట్స్ అంటే ఇది ఎలా యాక్సెస్ లిస్ట్ ఎలిమెంట్స్ ఇక్కడ రాస్తాను. ఏంటంటే ఈచ్ ఎలిమెంట్ in a list is associated with a number known as an index. known as an index, right? Okay, so list lo each element in a list is associated with a number known as a index. ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఇందులో ఇప్పుడు 23 ఏజెస్ అనేది లిస్ట్. అందులో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటుంది 23ని మనం ఏమంటే 0 ఇండెక్స్ అంటాం. ఓకే, తర్వాతది ఫస్ట్ ఇండెక్స్, తర్వాతది సెకండ్ ఇండెక్స్. ఓకే, సో ఇప్పుడు ఇది ఎలా అన్నట్టుగా. ఓకే, సో ఏంటి ఎలా యాక్సెస్ చేస్తాం, వి యూజ్ ఇండెక్స్ నెంబర్స్ టు యాక్సెస్ లిస్ట్ ఎలిమెంట్స్. ఓకే, సో ఇండెక్స్ నెంబర్స్ యూజ్ చేసి లిస్ట్ ఎలిమెంట్స్ని చేస్తాం. సో ఇప్పుడు ఏజెస్ ఉంది ఇక్కడ, నేను ఇక్కడ ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్ యూజ్ చేసి ఇక్కడ నేను 1 అనేది యాక్సెస్ ఇచ్చాను. ఇప్పుడు ఇందులో మనకి ఏం ప్రింట్ అవుతుంది, 1లో ఏముంది 34 అనేది ప్రింట్ అయింది. ఓకే, సో మేక్స్ షూర్ ఇది 0 1 2 అంటే 23 23 అనేది 0 ఎలిమెంట్, 34 ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్. ఓకే, లిస్ట్ అనేది ఏజెస్. ఓకే, సో ఇందులో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ గురించి మీరు రీసెర్చ్ చేయండి. సో నేను ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటనేది నేను ఇంప్లిమెంట్ చేస్తాను. ఓకే, సో ఓకే, ఫస్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక్కటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సింది, మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో అడుగుతారు. ఫస్ట్ వాట్ ఈస్ లిస్ట్ అనేది ఆర్డర్డ్, మ్యూటబుల్, అలౌ డూప్లికేట్ వాల్యూస్. ఆర్డర్ అంటే దే మెయింటైన్ ద ఆర్డర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇంకోటి ఏంటంటే మ్యూటబుల్ అంటే చేంజబుల్, మనం చేంజ్ చేయొచ్చు ఎలిమెంట్స్ని. ఓకే, సో అలా ఉంటుంది. సో ఇక్కడ సో ఇప్పుడు నేను ఏ లిస్ట్ అని ఇచ్చాను. లిస్ట్ అనేది వేరియబుల్ అనేది ఒక ఎరే లాంటిది వేరియబుల్, బట్ స్టోర్స్ మల్టిపుల్ వాల్యూస్. ఇప్పుడు నేను ఏం చేశాను, 0, 1, 2, 3, 4, 5 ఇలా ఇచ్చాను. ఇప్పుడు నేను ఇక్కడ పర్సంటేజ్ ఆపరేటర్ ఇచ్చి WHOS ఇచ్చి ఎంటర్ నొక్కాను అనుకోండి. అప్పుడు మీకు ఏమొస్తుందంటే ఇవన్నీ ఏ టైప్ అనేది మనకి మెన్షన్ చేసింది. ఇక్కడ ఫస్ట్ నుంచి ఉన్నవన్నీ వేరియబుల్. ఏ లిస్ట్ అనేది ఏంటి, లిస్ట్ టైప్. ఓకే, సో ఇది సైజ్ 1 2 3 4 5 6 అనేది సైజు. ఇండెక్స్ నుంచి కౌంట్ సైజ్ అనేది లెంగ్త్ అనేది మనం 1 నుంచి కౌంట్ చేస్తాం. 1 2 3 4 5 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇండెక్స్ అనేది యాక్సెస్ చేసినప్పుడు 0 ఇండెక్స్ నుంచి కౌంట్ చేస్తాం. సో అలాగే ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే
స్ట్రింగ్ లిస్ట్ అనేది తీసుకున్నాను. ఇక్కడ తీసుకొని ఇక్కడ ఏం చేశానంటే స్ట్రింగ్ లిస్ట్ ఇక్కడ హాయ్ కామా మై నేమ్ కామా ఈజ్ కామా వినోద్. ఓకే, ఇలా ఇచ్చాను. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి ఏ స్ట్రింగ్ లిస్ట్ ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి 5. ఇప్పుడు దాన్ని ప్రింట్ చేసాం అనుకోండి అంటే ఏంటేంటి ఉంటుందో దాన్ని ఇలా. సో మనం స్ట్రింగ్ టైప్ తీసుకోవచ్చు, అలాగే లిస్ట్ ఇంటీజర్ టైప్ తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మిక్స్డ్ టైప్ అంటే ఏంటి, రెండు ఉండొచ్చు, స్ట్రింగ్ ఉండొచ్చు, లిస్ట్ ఉండొచ్చు, నెంబర్స్ ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు ఇందులో. నేను దీనికి ఒక వేరియబుల్ ఇస్తాను మిక్స్డ్ లిస్ట్ అనేసి. ఓకే, స్ట్రింగ్ కెన్ హ్యావ్ ఏ లిస్ట్ కెన్ హ్యావ్ ఏ డిఫరెంట్ డేటా టైప్స్. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే మళ్ళీ స్ట్రింగ్ని ఎలా లిస్ట్ అంటే ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్ యూస్ చేసి హలో ఇక్కడ ఒక కామా. ఇప్పుడు 7 అనేది ఒక స్ట్రింగ్ లెక్క. సో ఇది ఇప్పుడు ఇంకొక 7 అనేది ఇంటూ ఇంకొక 7.0 అనేది ఏంటి, 7.0 అనేది ఏంటి, ఓకే ఫ్లోట్ కానీ ఫ్లోట్ ఫ్లోట్ డబుల్. ఇక్కడ చూడొచ్చు మనం ఏ టైప్ అనేది మనకి ఇక్కడికి వచ్చింది. మిక్స్డ్ లిస్ట్లోకి వచ్చినప్పుడు లిస్ట్ n = 4, అందులో ఉన్న 4 ఎలిమెంట్స్. ఓకే, అందులో ఉన్న 4 ఎలిమెంట్స్ అంటే మనకి ఆ డేటా టైప్ తెలుసు. ఇక్కడ డబుల్ ఫ్లోట ఇంటర్ చార బులియన్ అనేసి పక్కన పెడితే, సో మనకి లిస్ట్ కెన్ హ్యావ్ ఏ డిఫరెంట్ డేటా టైప్స్, అలాగే లిస్ట్ కెన్ హ్యావ్ ఏ డబుల్ లిస్ట్ ఇన్సైడ్ లిస్ట్ అన్నట్టుగా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే లిస్ట్ ఆఫ్ లిస్ట్ అనిస్తే ఇందులో త్రీ కామా, ఓకే ఇందులో 3, 4. నేను మళ్ళీ ఏం చేశానంటే ఇక్కడ స్ట్రింగ్ బదులు ఇంకొక 4 రాస్తాను దీని తర్వాత. ఇప్పుడు బయటకు వస్తుంది 4కి 4 అక్కడ ఉంచుతాను. నేను బయటకు వచ్చి ఇక్కడ కామా పెట్టి 5 కామా ఏదో నెంబర్ ఇస్తాను ఇలా. సో 234 అని. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని కాల్ చేశాను అనుకోండి లిస్ట్ ఆఫ్ లిస్ట్ అని, ఇక్కడ ఏది ఉంటుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు ఆ వాల్యూ ప్రింట్ అవ్వాలి. సో నేను ఇక్కడ ఏం చేశానంటే ఓకే, సో ప్రింట్ లిస్ట్లో ఉన్న వాల్యూస్ 3, 3, 3, 4, 5, 20 అంటే లిస్ట్ ఇన్సైడ్ లిస్ట్. మనం యూ కెన్ హ్యావ్ లిస్ట్ ఇన్సైడ్ ఏ లిస్ట్ అనేసి అవి డేటా టైప్ కూడా మెన్షన్ చేసాం, అది ఏ డేటా టైప్ అనేది. సో యూ డోంట్ నీడ్ టు వరీ అనేసి. సో అయితే మీకు ఇక్కడ క్వశ్చన్స్ నేను ఇందాక చెప్పిన దానికి ఇక్కడ దానికి అంటే ఏ డౌట్స్ లేవు అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకోటి నేర్చుకోవాల్సింది ఏంటంటే లిస్ట్ దగ్గరకు వచ్చాం. లిస్ట్ దగ్గరకు వచ్చిన తర్వాత లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటంటే ఉన్నాయి 0 to 145. ఇప్పుడు నేను 3 ఇన్ అనేది ఇక్కడ కీవర్డ్. ఓకే, ఇన్ అనేది ఏంటి, కీవర్డ్ లిస్ట్. ఓకే, సో ఇప్పుడు 3 అనేది లిస్ట్లో ఉందా అనేసి, 3 అనేది లిస్ట్లో ఉందా లేదా, ఇఫ్ ఇట్స్ ఇన్ ఏ లిస్ట్. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈ కోడ్ ఇక్కడ రిమూవ్ తీసేసి ఇక్కడ కాపీ చేసి రిమూవ్ చేసేసి ఇక్కడ చూడండి ఇక్కడ ట్రూ అని వచ్చింది. ఒకవేళ ఆ వాల్యూ ఉంటే ట్రూ అని. ఇన్ అనేది కీవర్డ్. ఇన్ అనేది ఏంటంటే 3 ఇన్ ఏ లిస్ట్, 3 ఆ లిస్ట్లో ఉంటే
ట్రూ ఆర్ ఫాల్స్ అని ప్రింట్ చేయండి. ఇప్పుడు నేను ఏం చేశానంటే 3 తీసేసి 8 పెట్టాను. 8 పెడితే ఏటవుతుంది? ఫాల్స్, అందులో లేదు. ఒకవేళ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ని చెక్ చేసుకోవాలంటే ఎలా చెక్ చేసుకోవాలనేసి. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ నాట్ అని పెట్టాను, NOT నాట్ అని, నాట్ ఇన్ లిస్ట్. 8 నాట్ ఇన్ లిస్ట్, 8 లిస్ట్లో లేకపోతే ఉందంటే ట్రూ, లేకపోయినా ఇక్కడ లేదని అని చెప్పాం, అయినా ట్రూ ఉంటే ఒకవేళ ప్రింట్ అవుతుంది. లిస్ట్ ఈజ్ 8 అంటే ఉంటే ట్రూ, లేకపోతే ఫాల్స్ అని. కానీ మనం ఇక్కడ ఏం చెప్పాము, మెన్షన్ చేయడమే 8 ఆ లిస్ట్లో లేదను. అవును లేదు, ట్రూ. సో ఇప్పుడు అలా, ఇప్పుడు నేనేం చేశానంటే ఈ రెండింటిని ప్రింట్ చేసాం లిస్ట్ని. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక వేరియబుల్ తీసుకొని లిస్ట్ ×3 అని ప్రింట్ చేశాను అనుకోండి. సో లిస్ట్ 3 టైమ్స్ ప్రింట్ చేస్తే లిస్ట్లో ఉన్నవన్నీ 3 సార్లు ప్రింట్ అయిపోతాయి. ఏ లిస్ట్లో ఏమున్నాయి ఇక్కడ మనకి, లిస్ట్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో లిస్ట్లో 0 1 2 3 4 5, 0 1 2 3 4 5, 0 1 2 3 4 5, 0 1 2 3 4 5, 5 కాదు. సో అలాగా ఎంతవరకు ఉంటే అన్ని ప్రింట్ చేస్తాం. ఓకే, సో అదే ఇక్కడ స్ట్రింగ్ ఉందనుకోండి. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ లిస్ట్ని నెంబర్లో ఉంటే అన్నీ ప్రింట్ చేస్తుంది, అన్ని 3 సార్లు. ఇక్కడ నేనేం చేశానంటే ఏ లిస్ట్ బయటకు వచ్చి 3 ఇక్కడ ఇచ్చాను. ఇక్కడికి వస్తే ఇక్కడ చూసారంటే లిస్ట్ అయిపోయింది. సో ఇది స్ట్రింగ్ ఉంటే అన్ని స్ట్రింగ్స్ని ప్రింట్ చేసేస్తుంది, లిస్ట్లో ఏ ఎలిమెంట్స్ ఉంటే అవన్నీ ప్రింట్ చేస్తుంది. సో అది డిఫరెన్స్ స్ట్రింగ్కి దీనికి. సో ఇప్పుడు చాలా మెథడ్స్ ఉన్నాయి, మీరు మెథడ్స్ కూడా ఒకసారి చూడండి. నేను కొన్ని మెథడ్స్ చెప్తాను. ఆ మెథడ్ వచ్చిన తర్వాత మెథడ్ గురించి, మెథడ్ ఇన్ జావా ప్రింట్, ఓకే, ప్రింట్ ఏ లిస్ట్. సో ప్రింట్ ఏ లిస్ట్ అనే మనకి ఫస్ట్ ఏం చేశానంటే లిస్ట్లో ఉన్న వాల్యూస్ అన్ని ప్రింట్ చేశాను. ఓకే, ప్రింట్ చేసే 0 1 2 3 4. ఇప్పుడు నేను ఫస్ట్ ప్రింట్ చేసిన తర్వాత లిస్ట్ డాట్ అని పెట్టిన తర్వాత చాలా మెథడ్స్ రావాలి. అయితే లిస్ట్ నేమ్ తప్పు రాసాం మనం. డాట్ పెట్టిన తర్వాత మెథడ్స్ వచ్చాయి, అపెండ్, క్లియర్, కాపీ, కౌంట్, ఎక్స్టెండ్, ఇండెక్స్. నేను ఫస్ట్ అపెండ్, APPEND. ఓకే, అపెండ్. ఈ అపెండ్ అనేది ఏం చేస్తుంది? ఓకే, ఈ అపెండ్ అనేది ఏం చేస్తుందంటే ఎలిమెంట్ని లాస్ట్లో యాడ్ చేస్తుంది. అపెండ్ యాడ్స్ ఎన్ ఎలిమెంట్ టు ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్. ఓకే, ఎండ్ ఆఫ్ ద లిస్ట్. సో ఇక్కడ నేను ఉన్న మెథడ్స్లోని అన్ని మెథడ్స్ మీకు ఇప్పుడు రివ్యూ చేస్తాను. ఫస్ట్ వన్ ఏంటంటే అపెండ్. అపెండ్ అంటే ఏంటి? యాడ్స్ ఎన్ ఎలిమెంట్ టు ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్. ఇప్పుడు 3 అనేది పెట్టాను నేను ఇక్కడ. నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఉంది, ఎక్స్టెండ్ మెథడ్. ఈ ఎక్స్టెండ్ మెథడ్ ఏం చేస్తుందంటే ఎక్స్టెండ్ మెథడ్ యాడ్స్ ఆల్ ద ఐటమ్స్ ఆఫ్ ద స్పెసిఫైడ్ ఐట్రిబుల్ సచ్ యాజ్ ఎ లిస్ట్, టపుల్, డిక్షనరీ, స్ట్రింగ్. ఇవన్నీ నేను తర్వాత చెప్తానులే. అవి అయిపోయిన తర్వాత అప్పుడు నేను ఆ మెథడ్కి వస్తాను. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ బేసిక్ ఉన్నది చూస్తే చాలు. అపెండ్ ఏం చేస్తుందంటే లాస్ట్లో ఎలిమెంట్ని ఇక్కడ 31 ఇచ్చాను. సో 31 ఇస్తేప్పుడు మరి ప్రింట్ అవ్వలేదు. ఎందుకు ప్రింట్ అవ్వలేదు? ప్రింట్ అయింది సార్. ప్రింట్ అయింది, అదే కదా. సో యాడ్ లిస్ట్ డాట్ అపెండ్ అంటే 31. సో ఇది ఎండ్లో యాడ్ అవుతుంది. అలాగే మనం ఏ నెంబర్ ఇచ్చినా సరే అది అవుతుంది. ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడ లిస్ట్ డాట్ షార్ట్ చేశాను, SH. ఓకే, సో నేను ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ 0.4 యాడ్ చేశాను అనుకోండి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 0 1 2 3 4 మళ్ళీ అది 31 బై డిఫాల్ట్
మనం ఎన్నిసార్లు యాడ్ చేస్తే అది అపెండ్ చేసింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఇది షార్ట్ మెథడ్. ఓకే, సో ఇది అయిపోతే బేగా లిస్ట్ డాట్ షార్ట్ లిస్ట్ డాట్ షార్ట్ ఇదేంటంటే అయితే ప్రింట్ లిస్ట్. ఇప్పుడు చూడండి 0.41234531 ఎందుకంటే ఇందులో డూప్లికేట్ వాల్యూస్ ఉంటాయి కదా, ఇందులో మనకి డూప్లికేట్ వాల్యూస్ ఉంటాయి. అలాగే షార్ట్ మెథడ్ మనం యూజ్ చేసాం. షార్ట్ అనేది ఏం చేసింది, ఇంకా అలాగే రిమైనింగ్ నెంబర్స్ ఉంటాయి, కౌంట్ మెథడ్ మిగతా అన్నీ ఉంటాయి, అవి మీరు ఒకసారి చూడండి. ఓకే, సో లెట్స్ సే ఇప్పుడు కౌంట్ మెథడ్ గురించి ఒకటి చెప్తే మిగతా మెథడ్స్ మీరు గూగుల్లో రీసెర్చ్ చేయండి. నేను అన్నీ ఒకసారి ఇక్కడ మెన్షన్ చేస్తాను ఏ మెథడ్స్ ఉన్నాయి. లెట్స్ సే న్యూ లిస్ట్ ఈక్వల్ టు ఓకే 3, 4, 5, 7, 7, 7, 6, 8, 9, 90. ఓకే, ఇలాగ ఏదో ర్యాండమ్ నెంబర్ తీసుకున్నాను నేను. ఇదేం చేస్తుందంటే కౌంట్ ద నెంబర్ ఆఫ్ సెవెన్స్. లెట్స్ సే మన నెంబర్ ఆఫ్ సెవెన్స్ కావాలనుకోండి, కౌంట్ ద నెంబర్ ఆఫ్ సెవెన్స్ the list using list method. యూజింగ్ ఏ లిస్ట్ మెథడ్ ఇందులో. సో మీరు లిస్ట్ మెథడ్ యూజ్ చేయాలి. సపోజ్ ఏ లిస్ట్ డాట్ కౌంట్ ప్రింట్ లిస్ట్. ఓకే, సో నేను ఇక్కడ తప్పించాను, ఇక్కడ ఏ లిస్ట్ కాదు, ఇక్కడ న్యూ లిస్ట్. ఓకే, న్యూ లిస్ట్. ఇప్పుడు న్యూ లిస్ట్లోకి ఇక్కడికి వచ్చిన తర్వాత సో ఇక్కడ ఏంటంటే సో ఇది మీకు గుడ్ ఆన్సర్ అనేసి లిస్ట్ డాట్ కౌంట్ టేక్స్ ఎగ్జాక్ట్లీ 1 ఆర్గ్యుమెంట్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ 7 పాస్ చేశాను అనుకోండి, ఇక్కడ ఏంటి న్యూ లిస్ట్ డాట్ కౌంట్ 33337, కానీ మనకి లిస్ట్ మెథడ్ ఫైండ్ అవుట్ చేయండి మీరు ఇది ఎలా వచ్చింది ఎంతవరకు ఉందని. సో లిస్ట్ అయిపోయింది. సో లిస్ట్ కౌంట్ మెథడ్ గురించి చూడండి. రిమైనింగ్ మెథడ్స్ కూడా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఉన్న మెథడ్స్లో ఏ మెథడ్స్ ఉంటాయి అంటే ఇందులో అపెండ్ అంటే యాడ్స్ అన్ ఎలిమెంట్ టు ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్. సెకండ్ వన్ ఇంకోటి ఎక్స్టెండ్ అంటే ఏంటి, యాడ్స్ ఎలిమెంట్ ఆఫ్ లిస్ట్ అండ్ అదర్ ఐట్రబుల్ టు ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్. ఇన్సర్ట్, రిమూవ్, పాప్, క్లియర్, ఇండెక్స్, కౌంట్, ఈ మెథడ్స్ అన్నీ మీరు చూస్తూ ఉండండి. ఎనీ డౌట్స్? ఓకే మేడం, మీకు కూడా డౌట్స్ లేవు కదా మేడం? సార్ ఒక చిన్న డౌట్ సార్. యాక్చువల్గా మనము జావాలో అయితే ఇది అరే లిస్ట్ అలా యూజ్ చేస్తాం కదా సార్, అదే లిస్ట్ యూజ్ చేస్తాం కదా, అవును మేడం. అప్పుడు జనరిక్స్ సేమ్ డేటా టైప్ ని యూజ్ చేస్తాం కదా సార్. సో ఇక్కడ లిస్ట్ లో డిఫరెంట్ డేటా టైప్స్ ని కూడా కన్సిడర్ చేస్తుంది కదా. అవును మేడం, జనరిక్స్ యూజ్ చేయడం వల్ల ఏంటవుతుందంటే మనం డిఫరెంట్ డేటా టైప్స్ని తీసుకోవచ్చు. జనరిక్స్ ని తీసుకోవడం వల్ల డిఫరెంట్ డేటా టైప్స్ ని తీసుకోవచ్చు సార్. ఇప్పుడు మనము అరే లిస్ట్ పక్కన జనరిక్స్ లో ఇప్పుడు ఇంట్ అనే ఇంటీజర్ అలా పెడతాం కదా సార్, ప్రాపర్ క్లాసెస్, అక్కడ ఇంటీజర్ కమ ఫ్లోట్ అని చెప్పి అట్లా తీసుకోవచ్చా? నేను జావాలో నేను చూసినంత వరకు తీసుకోకూడదు కదా సార్. అప్పుడు అక్కడ సేమ్ డేటా టైపే మెన్షన్ అవుతుంది కదా. మీరు ఇప్పుడు సో జనరిక్స్ కలెక్షన్స్ జనరిక్స్ యూజ్ చేయడం వల్ల ఏంటవుతుందంటే ఆ టాపిక్
మనం డిఫరెంట్ డేటా టైప్స్ అంటే 2 డేటా టైప్స్‌ని కూడా యాక్సెస్ చేయగలం మేడం. ఆ టాపిక్ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా మీకు చెప్తాను. సో, ఇది కూడా సేము. లిస్ట్‌లో కూడా మనం డిఫరెంట్ డేటా టైప్స్‌ని యూజ్ చేయొచ్చు. మీకు ఇంటర్వ్యూలో క్వెషన్స్ ఏది అడుగుతారంటే మాక్సిమం అడిగే క్వెషను సో, నాకెవరో మెసేజ్ పంపించారా? ప్లీజ్ రికార్డ్ ద క్లాస్ సార్. ఓకే. సో, లిస్ట్‌లోని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలేంటంటే, మనం ఇట్స్ ఆర్డర్. దే మెయింటైన్ ఆర్డర్ ఆఫ్ ది ఎలిమెంట్స్ మ్యూటబుల్ చేంజ్ అవుతూ ఉంటాయి. అలో డూప్లికేట్ వాల్యూస్. ఎనీ క్వెషన్స్ మేడం? ఇప్పుడు ఈ క్లాస్ వరకు? నో సార్. ఓకే. నో. థాంక్స్. సో, ఈ క్లాస్ ఇప్పుడు నేను ఇంకొక లింక్ పంపిస్తాను. ఆహ్, సో, నేను ఇంకో మీటింగ్ లింక్ పంపిస్తున్నాను.